ఇప్పుడు ఇంత పెద్ద కంటైనర్లో మనము బేసిక్గా చెప్పాలంటే ఫ్రూట్ మొక్కలకి ఇంత పెద్దది వాడుతూ ఉంటారు ఫ్రూట్స్కి. సో ఇప్పుడు దీంట్లో ఎంత మెన్యూర్ అన్నారు కదా, అసలు మీరు ఏమేమి మెన్యూర్, ఎందుకంటే మీ దగ్గర ఈల్డ్ చాలా చక్కగా ఉంది, చక్కగా ఈల్డ్ ఉంది. సో ఇది హెల్దీగా ఉంది చెప్పాలంటే, అన్ని ఫ్రూట్స్ కూడా హెల్దీగా ఉన్నాయి. సో ఏమేమి కలిపి మీరు వేస్తారు యాక్చువల్గా ఒకసారి మొక్క పెట్టేటప్పుడు ఏమేమి కలుపుతారు మీరు? రెడ్ సాయిల్ 50% తీసుకుంటానండి. రెడ్ సాయిల్ ఎర్రమట్టి 50% తీసుకుంటాను. దాంట్లో వచ్చేసి కోకోపీట్ ఒక 10% తీసుకుంటాను. కోకోపీట్ తర్వాత ఒక 15% వచ్చేసి కౌడంగ్. అది కూడా నేను గోశాలకి వెళ్ళి నాటు ఆవు పేడ మాత్రమే తెచ్చుకుంటానండి. ఆవు పేడ ఒక 15%. వర్మీ కంపోస్ట్ ఒక 15% వేసుకుంటాను. అదొక 15 100 కంప్లీట్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు మీరు 50% ఎర్రమట్టి, 15% ఆవు పేడ, ఇంకా 15% వర్మీ కంపోస్ట్, 10% మనం కోకోపీట్ ఏంటంటే కొద్దిగా మాయిశ్చర్ ఉంటుంది. సమ్మర్ లో కూడా మొక్క అనేది డ్రై అవ్వదు, కంటైనర్ డ్రై అవ్వదు. సో అంటే ఇవన్నీ ఒకటేసారి కలిపేసుకొని పెట్టేసుకుంటారండి? అవునండి, ఇవన్నీ మిక్స్ చేసేసుకొని మనం స్టాగ్నెంట్ డ్రమ్స్ ఉంటే నేను కింద మా గ్రౌండ్ ఫ్లోర్ లో డ్రమ్స్ పెట్టేస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే డైరెక్ట్ గా మిక్స్ చేయించి కూడా నేను వేసేస్తూ ఉంటాను. సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుందండి, బేసిక్ గా ఇప్పుడు ఆవు పేడ తీసుకొస్తున్నాము కానీ దాన్ని ఏంటి ఇప్పుడు ఆవు పేడ తీసుకొస్తున్నాము అంటే కొంతమంది తీసుకుని దాన్ని ఎండబెట్టాలి, ఫస్ట్ ఎండబెట్టాకనే దాంట్లో ఏదైతే కొద్దిగా హార్మ్ఫుల్ కెమికల్ అవన్నీ వెళ్ళిపోవాలి, మాయిశ్చర్ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. డైరెక్ట్ గా వేస్తే మళ్ళీ పురుగు వస్తుందండి, ఖచ్చితంగా మనకి పురుగు వస్తుంది, చెట్లు కూడా చనిపోయేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకనేసి మనకి ఎప్పుడు కూడా పౌడర్ రూపాన ఉన్న కౌడంగ్ మాత్రమే, ముద్దలుగా ఉన్నవి పచ్చిగా ఉన్నవి అస్సలు వేయద్దండి మొక్కలకి. పౌడర్ లాగా మన గోశాలలో చెప్తే వాళ్ళు ఎండబెట్టి చక్కగా సమ్మర్లో అయితే మనము తెచ్చి స్టాక్ చేసుకుంటే అది మనకి ఎంత మాగే కొంది కూడా ఎరువు అనేది మనకి అంత చెట్లకు బాగా పనిచేస్తుంది. ఓకే ఓకే, అంటే వాళ్ళు గోశాలలో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎండబెట్టేసి దాన్ని పౌడర్ లాగా చేసేస్తారు. పౌడర్ లాగా చేసేసి ఇంకా డైరెక్ట్ కలిపేసుకోవడం. ఓకే, కొంతమంది డైరెక్ట్ గా వేస్తూ ఉంటారు కదండి, అది బాగా ఎండిందే వేసుకోవాలండి. ఎప్పుడు కూడా మాయిశ్చర్ అనేది పేడలో ఉండద్దు, అదేంటే విపరీతమైన పురుగు వచ్చేస్తుంది, అంటే ఆ వేర్లు డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, అస్సలు వేసుకోవద్దు. సో చూసారు కదా, సో ఏంటంటే 50% ఎర్రమట్టి, ఒక 15% ఆవు పేడ, ఒక 15% వెర్మి కంపోస్ట్, ఒక 10% కోకోపీట్ అంటే పీసు. ఓకేనా, ఇవన్నీ కలుపుకొని మనం సమపాల్లో కలుపుకొని పెట్టుకుంటే ఇవ్వండి ఈల్డ్ ఇంత చక్కగా ఉంటుంది. స్పెషల్గా మీ దగ్గర ఇంత స్ట్రెస్ చేసి నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇక్కడ మీరు స్టార్ట్ చేసి 3 years అయింది, అండ్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు కొన్ని మొక్కలు కూడా రీసెంట్గానే పెట్టాను అన్నారు, అవి కూడా చక్కగా ఈల్డ్ వచ్చాయి. సో అందుకనేసి అందరూ ఇది ఫాలో అవుతారు అన్న ఉద్దేశంతో నేను అడిగాను.